నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. మధుమేహ రోగులకు గాయాలు ఎందుకు తొందరగా మానవు? సో దీని గురించి మనం డీటెయిల్ రీజన్స్ తెలుసుకునే ముందు, చాలామంది పేషెంట్ షుగర్ కనుగొన్న కొత్తలో, సార్ నాకు పుళ్ళు త్వరగా మానిపోతున్నాయి సార్, నాకేం షుగర్ ఉంటుందా అంటారు. ఎస్, ఇనీషియల్ స్టేజెస్లో అంటే షుగర్ ఉన్న కొత్తలో మీకు పుళ్ళు తగిలినప్పుడు వెంటనే మానవచ్చు. కానీ దీర్ఘకాలం షుగర్ ఉన్నప్పుడు, ఆ దీర్ఘకాలం షుగర్ కంట్రోల్లో లేనప్పుడు, ఏదైనా పుండు తగిలినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది మానే ఛాన్స్ లేదా మానకపోవడానికి రీజన్స్ ఎక్కువ ఉంటాయి. అది కేవలం షుగర్ కంట్రోల్లో లేకపోవటం వల్లే కాదు, ఆ షుగర్ వల్ల అక్కడ నరాల సమస్య కానీ, బ్లడ్ సప్లై కానీ, న్యూట్రిషన్ కానీ తక్కువ అవటం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలు దగ్గర పుండు పడిందనుకోండి, దానికి అక్కడ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల పుండు మానదు. అట్ ద సేమ్ టైం ఆ పుండుకి సప్లై చేసేటువంటి రక్తనాళాలు కానీ, నరాలు కానీ డ్యామేజ్ అవటం వల్ల పుండు మానదు. ఆ పుండు ఎక్కడ ఉంటుందనేది కూడా ఇంపార్టెంట్. మన కాలి మీద ఉందనుకోండి, అదే పుండు మీద నడిచినప్పుడు షుగర్ చాలా కాలం నుంచి ఉన్నప్పుడు, మనం ఇందాక నరాల సమస్య అనుకున్నాం కదా, నరాల సమస్యలో కండరాల సమస్యలు కూడా, కండరాలన్నీ స్ట్రింక్ అయిపోయి బాగా సన్నగా అయిపోతాయి అనుకున్నాం కదా, దానివల్ల మనం నడుస్తున్నప్పుడు ఆ పుండు మీదే ఒత్తిడి పడి అది మాటికి పుండు మళ్ళీ మానుతున్న దశలో మళ్ళీ పుండులాగా మారిపోవటము. అలానే ఈ షుగర్ పేషెంట్ చాలామంది బాగా సన్నబడిపోయి న్యూట్రిషన్ అంటే బాడీకి సంబంధించినటువంటి ఎటువంటి న్యూట్రియంట్స్ మన బాడీలో లేకపోవటం వల్ల, బ్లడ్ తక్కువ ఉండటం వల్ల, సరైన పోషకాలు లేకపోవటం వల్ల కూడా పుండు మానదు. సో పుండు మానకపోయినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎందుకు మానట్లేదు, షుగర్ కంట్రోల్లో లేదా? ఎస్, అది షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఏమైనా ఉందా ఆపాలి. కొలెస్ట్రాల్ మందులు ఏమన్నా వాడాలి. దాంతోపాటు పుండు ఎక్కడుంది, ప్రాపర్ డయాబెటిక్ ఫుట్వేర్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ డయాబెటిక్ ఫుట్వేర్ అంటే మనకి ఎక్కడైతే పుండు ఉంటుందో ఆ పుండు మీద ఒత్తిడి పడకుండా మన సరైన చెప్పులు వేసుకోవాలి. ఇది నార్మల్గా మన రొటీన్ వేసుకునేటువంటి చెప్పులు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కాలు వేలు కింద మీకు పుండు ఉందనుకోండి, అక్కడ ఆ పుండు మీద ఒత్తిడి పడకుండా చిన్న హోల్ లాంటిది పెట్టి చెప్పులు సపరేట్గా తయారు చేస్తారు. సో అలాంటి డయాబెటిక్ ఫుట్వేర్ వాడటం. మీ కాలు గనక బాగా వాసింది, అది ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, దాన్ని కదల్చకుండా ఉండాలా. కొన్నిసార్లు దాని చుట్టూ పిండి కట్టలాగా వేస్తాం, దాన్ని చార్కోట్ ఫుట్ అంటాం అనమాట. అలా పిండి కట్టలాగా వేసినప్పుడు కదలకుండా కనీసం ఒక 2 నుంచి 3 నెలల పాటు ఉండాల్సి వస్తుంది. సో అలాంటిది ఏమన్నా అవసరమా, అలాంటి కండిషన్ ఏమైనా ఉందా అని మనం నిర్ధారించుకోవాలి, తెలుసుకోవాలి. అట్లనే ఆ న్యూట్రిషన్ అంటే బ్లడ్ తక్కువ ఉంటే దానికి సంబంధించినటువంటి ఐరన్ ట్యాబ్లెట్స్ వాడటం కానీ, లేదా ఐరన్ ఇంజెక్షన్ వాడటం కానీ, అక్కడ రోజు మార్చి రోజు డ్రెస్సింగ్, డాక్టర్ చెప్పినట్టు డ్రెస్సింగ్ చేయించుకోవటం, అక్కడ ఏమైనా డెడ్ స్కిన్ కానీ ఏమైనా ఉంటే దాన్ని నీట్గా క్లీన్ చేయించుకోవటం, దాన్ని తరచుగా డ్రెస్సింగ్ ప్రతిరోజు నీట్గా క్లీన్ చేసుకొని డ్రెస్సింగ్ చేసుకోవడం, దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ కానీ, లేదా చిన్న ప్యాచెస్ లాంటి కొత్తవి వచ్చినాయి అనమాట, కొలాజన్ పార్టికల్స్ డ్రెస్సింగ్స్ అని, అవి వాడటం కానీ, అవి వాడుతున్నప్పుడు పుండు స్లోగా మానుతూ ఉంటుంది. సో ఒకసారి పుండు పడినప్పుడు మళ్ళీ పుండు పడేటటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీ ఫుట్వేర్ అంటే కేవలం ఇది ఆ పుండు మానేంత వరకే చాలామంది ఏం చేస్తుంటే, పుండు మానే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకసారి పుండు మానేసిన తర్వాత మళ్ళీ అన్నీ మర్చిపోతారు, మళ్ళీ పుండు వస్తుంది. సో రిపీటెడ్గా అట్లా పుండు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు కాళ్ళ వేలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా ఆ పుండు బాగా పెద్దగా ఉండి పైకి వస్తుంటే కాలు కూడా తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పదం కూడా మీరు వినుంటారు, గ్యాంగ్రీన్ అనేటువంటి పదం. అంటే కాలు వేళ్ళు బాగా నల్లబడిపోవటం అనమాట. సో చిన్న పుండులాగా మొదలవుతుంది. ఆ పుండు ఎన్ని రోజులకి తగ్గకపోయేసరికి ఆ పుండు ఉన్నటువంటి ఏరియా మొత్తం బాగా నల్లగా అయిపోయి స్మెల్ రావటం, లేదా పట్టుకుంటే ఊడేలాగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ వేలు కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అయ్యి బ్లడ్లోకి కూడా స్ప్రెడ్ అయ్యి కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. సో పుండును అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు పుండు పడుతుంది, ఎటువంటి పుండు, దానికి మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం, మీ సొంత నిర్ణయాలు తీసుకొని జస్ట్ దాన్ని పోస్ట్పోన్ చేయొద్దు. ఒకవేళ పోస్ట్పోన్ చేసినట్టయితే కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మనం దారితీస్తుంది. మనం వేళ్ళు కూడా తీయాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఒకసారి వేలు తీసేస్తే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ మనకున్నట్టు చాలా ఎక్కువ ఉంటుంది. మరణాల సంఖ్య లేదా మరణాల మరణించే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. Like and subscribe Eagle Health and Beauty.